హలో అండి. హాయ్. ఆన్‌లైన్ మోసాలైతే చాలా ఎక్కువ జరుగుతున్నాయండి ఇప్పుడైతే. అందుకని గవర్నమెంట్ కూడా మనకి మీరిప్పుడు ఎవరికైనా కాల్ చేస్తూ ఉంటే చూసారా, రింగ్ ఇప్పుడు మనకి కాలర్ ట్యూన్ ఎలా వస్తుందో. సో, సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండండని. ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్రతరం అయిపోయింది. రోజుకి 1.62 క్రోర్స్ అనేది దోపిడీ జరుగుతుంది. 6 నెలల్లో యావరేజ్‌గా 293 కోట్లు దోపిడీ అవుతుందని చెప్పి జనాల్ని భయపెట్టి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారండి. దీని పట్ల అందరూ అవగాహన ఉండాలి. ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ గానీ ఏమైనా వచ్చాయంటే మాత్రం డెఫినెట్‌గా మనం పోలీసులకి రిపోర్ట్ చేయాలి. జనరల్‌గా ఇప్పుడు ఏమైందంటే దోపిడీలు, దొంగతనాల కంటే సైబర్ నేరాలు ఎక్కువైపోయాయండి. ఇలా మోసపోయిన బాధితులకు సంబంధించిన డబ్బులు కూడా వెనక్కి తీసుకురావడం ఆల్మోస్ట్ చాలా వరకు ఇంపాసిబుల్ అండి. చాలా కష్టం. సో, ఇలాంటి వాటి పట్ల మనం అవగాహనతో ఉండడమే ఇంపార్టెంట్ తప్ప పోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఇలా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు, లేదా ఈ మెయిల్స్ వచ్చినప్పుడు కానీ, ఇలా లింక్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం మనం అలర్ట్‌గా ఉండాలి. డెఫినెట్‌గా ఎవరికి వాళ్ళు అవగాహనతో ఉండాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోసాలు ఎలా ఉంటాయంటే అండి, మేము సిబిఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేస్తారు. మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారు మీరు అని చెప్పి, అరెస్ట్ చేస్తామని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. అలాగే కొరియర్ పార్సల్ కార్యాలయాల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, మీకు వచ్చిన పార్సల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మనల్ని భయపెట్టడానికి చూస్తారు. అలాగే మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుందనో లేదంటే అప్గ్రేడ్ చెయ్యాలనో చెప్పి మీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడతారు. వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. ఎవ్వరు కూడా మన కార్డు యొక్క డీటెయిల్స్ కానీ, సివివి నెంబర్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఓటీపీలు కానీ అడగరు. ఇది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పటికన్నా ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నేరాలు పెరిగిపోయినాయి. అలా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందన్నమాట. ఇలాంటి యొక్క మోసాల బారిన మనం పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా అవగాహనతో ఉండడం మాత్రమే, అదొక్కటే మార్గం అన్నమాట. రైట్. అల్లు అర్జున్ గారి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడిందండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారండి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో విచారణకు ఆయన వర్చువల్గా హాజరయ్యారు. సో, రిమాండ్ విధించిన రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో, తాజాగా రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సో, దీనిపై కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసిందండి. సో, రిమాండ్ అంశంపై విచారణకు జనవరి 10న వాయిదా వేసింది.